హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. ఈరోజు మన ఛానల్లోని చీజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ చీజ్ కేక్ని రెండు విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక విధానం అయితే బేక్ చేసుకొని చేయొచ్చు, ఒకటి నాన్ బేక్ అంటే బేకింగ్తో అవసరం లేకుండా చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలోని బేకింగ్తో అవసరం లేకుండా ఈ చీజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. అండ్ ఇది చాక్లెట్ ఫ్లేవర్లోని ఓరియో చీజ్ కేక్ అనమాట. సో ఇందులోని మీకు నచ్చిన ఫ్లేవర్స్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి చీజ్ని అయితే తీసుకుంటున్నాను. ఈ కేక్కి చీజ్ అయితే కంపల్సరీ అనమాట. ఈ చీజ్ని నేను బయట కొనలేదండి, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశాను అనేది ప్రీవియస్ వీడియోలోనే ఉంటుంది. ఆ వీడియో లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ చీజ్ వచ్చేసి ఇది కొంచెం చప్పగా ఉంటుంది, ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి. సో ఇందులోని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకుంటే కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని నేను 100 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఈ కేక్కి అయితే 100 గ్రామ్స్ చీజ్ కేక్ని తీసుకొని కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇది చాక్లెట్ ఫ్లేవర్లో చేస్తాను కాబట్టి నార్మల్ విప్పింగ్ క్రీమ్ని చాక్లెట్ గనాచ్ వేసి విప్ చేసుకుంటాం కదా, అలాగే ముందుగా చేసి పెట్టుకున్నాను. ఆ క్రీమ్ని 200 గ్రామ్స్ ఈ చీజ్ క్రీమ్లోని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 100 గ్రామ్స్ చీజ్ అయితే 200 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. సో మీకు కొలతలన్నీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, వెంటనే రిప్లై ఇస్తాను. సో ఈ క్రీము అలాగే చీజు బాగా కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఒక 15 మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకుంటే చీజ్ క్రీము అలాగే విప్పింగ్ క్రీము మొత్తం అంతా బాగా కలిసిపోయి ఇలా కొంచెం స్టిఫ్గా మంచి టేస్ట్ తోటి అయితే క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు ఇందులోనే మీకు నచ్చితే ఓరియో క్రష్ కూడా వేసుకోవచ్చు. అంటే ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి కొద్దిగా క్రష్ చేసి వేసుకోవచ్చు. లేదు ప్లెయిన్గా కావాలంటే ఇలాగైనా వదిలేసుకోవచ్చు అనమాట. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఓరియో బిస్కెట్స్ని తీసుకోవాలి. మీకు ఈ ఓరియో బిస్కెట్స్ బదులు నార్మల్ వెనీలా అయినా లేదా పైనాపిల్ చీజ్ కేక్ చేశారు అంటే నార్మల్ బిస్కెట్స్ ఏవైనా ఉంటాయి కదా, అంటే గుడ్ డే బిస్కెట్స్ అని అలాంటివి ఉంటాయి కదా, బటర్ బిస్కెట్స్, అవి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఓరియో చీజ్ కేక్ని చేస్తున్నాను కాబట్టి ఓరియో బిస్కెట్స్ని తీసుకొని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్నాను. ఇలా పౌడర్ లాగా అయిన దాంట్లోని నేను ఇక్కడ 10 గ్రామ్స్ బటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ బటర్ ఎందుకు అంటే మనకి ఈ పౌడర్ని బైండింగ్ చేస్తుంది అనమాట. అంటే మనకి కిందన నార్మల్ కేక్స్కి కేక్ బేస్ ఎలా అవుతుందో దానికోసం నేను ఇక్కడ బటర్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని బైండింగ్ స్టేజ్కి వచ్చేంత వరకు బటర్ని వేసుకుంటున్నాను. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 గ్రామ్స్ అయితే సరిపోతుంది. అది మెల్ట్ చేసి వేసుకుంటున్నాను. మనకి చీజ్ కేక్ అనగా అలాగే ఐస్ క్రీమ్ కేక్స్ కంటే ఒక మౌల్డ్ అనేది సపరేట్గా ఉంటాయండి. సో అలాంటి మౌల్డ్స్ అందరి దగ్గర ఉండవు కాబట్టి నేను మీకు ఈజీగా చేసుకునే పద్ధతిలోనైతే నార్మల్ మౌల్డ్లోనే చూపిస్తున్నాను. ఆ మౌల్డ్కి మనం చక్కగా బటర్ రాసేసి చుట్టూ బటర్ పేపర్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, అలా బటర్ మొత్తం స్టిక్ చేసుకొని కొద్దిగా మళ్ళీ బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం డీమోల్డ్ చేసేటప్పుడు కేక్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఈజీగా టిన్లో నుంచి బయటకు వస్తుంది. సో మొత్తం అంతా ఇలా చేసిన తర్వాత బటర్ పేపర్ అనేది కొంచెం టిన్ కన్నా ఎక్కువగానే పెట్టుకోవాలి. అంటే ఎందుకంటే ఇలా మనం పట్టుకొని తీసేటప్పుడు మనకి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇలా మొత్తం అంతా టిన్ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం బిస్కెట్ని బటర్లో మిక్స్ చేసుకొని బైండింగ్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ బిస్కెట్ పౌడర్ మొత్తం టిన్నులోకి వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం గ్లాస్ అయినా లేకపోతే పప్పు గుద్దు అయినా ఉంటాయి కదా, వాటితోటి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఎంత గట్టిగా మనం ప్రెస్ చేసుకుంటే మనకి కిందన బేస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం చేసుకునే క్రీమ్ మొత్తం ఈ బేస్ మీద స్టాబుల్ బై ఉంటుందన్నమాట. సో అందుకని ఇది కంపల్సరీగా టైట్గా బేక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మొత్తం అంతా టైట్గా స్టిఫ్గా ఉండేటట్టుగా నొక్కి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా బటర్ క్రీమ్ని అయితే మనం రెడీ చేసుకున్నాం కదా, చీజ్ క్రీమ్ని, దాన్ని మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇది కొంచెం మౌల్డ్ చిన్నదిగా ఉంది కాబట్టి
డైరెక్ట్గా వేసుకోవచ్చు మా స్పాచులా తోటి. కాకపోతే నేను కొంచెం ఈ వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందనేసి పైపింగ్ బ్యాగ్లో వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకుంటే నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుందన్నమాట. సో ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న క్రీమ్ మొత్తం ఇప్పుడు మనం టైట్ చేసుకున్న బేస్ ఉంటుంది కదా, ఆ టిన్నులోకి అయితే స్ప్రెడ్ చేసుకొని ఒక స్పాచులాతోనైనా లేకపోతే చిన్న స్పూన్తోనైనా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 సార్లు బాగా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. సో ఇలా మొత్తం అంతా టిన్ని రెడీ చేసుకుంటున్నాము. అలా టిన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకుంటే పేపర్తో పాటు డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. దానికి ఫినిషింగ్ ఇవ్వడం కోసం పైన లైట్గా క్రీమ్ తోటి, అదే నార్మల్ మనం చేసుకునే చీజ్ క్రీమ్ తోటి ఫినిషింగ్ ఇవ్వడం కోసం ప్యాలెట్ నైఫ్తో పైన కొంచెం నీట్ ఫినిషింగ్ ఇచ్చేసి, అలాగే నార్మల్ క్రీమ్తో సైడ్కి కూడా ఇస్తాం కదా, అలా ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఇంకా గార్నిష్ అంటారా, ఇంకా మీ ఇష్టం అనమాట. నేనైతే ఓరియో బిస్కెట్స్నే కొంచెం వెళ్ళి పౌడర్ చేసుకొని దాన్ని అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసి దాని మీద కొద్దిగా నార్మల్ విప్పింగ్ క్రీమ్ తోటి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చి దాని మీద బిస్కెట్ పెట్టేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ డిజైనే ఇచ్చేసాను. మీకు ఇందులోని ఓరియో ఇలాగే చేయాలని లేదు, మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వెనీలా చేసిన, పైనాపిల్ చేసిన, ఏ ఫ్లేవర్తో చేసుకుంటే ఆ ఫ్లేవర్ క్రష్ కూడా పైన వేసుకోవచ్చు అనమాట, టాపింగ్కి ఇచ్చుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఓరియో చాక్లెట్ చీజ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పీస్ ఒక్కటి మనకి బయట కొనుక్కోవాలి అనుకుంటే ఈజీగా 50 to 60 రూపీస్ సేల్ చేస్తున్నారు. అంత మనీ పెట్టి మనం బయట కొనుక్కునే కన్నా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దట్టు అన్ని ఐటమ్స్ రెడీగా చేసి ఉంచుకుంటే 15 మినిట్స్లో మనకి చీజ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్ కదండి, ఇంక మీరు కూడా చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.